బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ నోటీసులు పంపించింది. కస్టమ్స్ సమన్లు పంపించింది. లగ్జరీ వాచ్లు స్మగ్లింగ్ కేసులో హర్షరెడ్డికి నోటీసులు పంపించింది కస్టమ్స్ డిపార్ట్మెంట్. ఈ నెల 4వ తారీఖున హాజరు కావాలి అని కస్టమ్స్ అధికారులు సమన్లు పంపించారు. అయితే కస్టమ్స్ అధికారులకు 3వ తారీఖున పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి లేఖ రాశాడు. డెంగ్యూ జ్వరం తర్వాత కోలుకుంటున్నాను, 27 లోపు విచారణకు హాజరవుతాను అని హర్షరెడ్డి కస్టమ్స్ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధము లేదు అని హర్షరెడ్డి చెప్తూ ఉన్నాడు. సింగపూర్ నుంచి చెన్నైకి లగ్జరీ వాచెస్ను తీసుకొచ్చాడు మహమ్మద్ ఫరీద్ ముబీన్ అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. మహమ్మద్ ఫరీద్ ముబీన్ను కస్టమ్స్ అధికారులు, చెన్నై కస్టమ్స్ అధికారులు అదుపులో కూడా తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 2 లగ్జరీ వాచీలను రికవరీ చేసినట్టుగా తెలుస్తోంది. 2 లగ్జరీ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 1,73,00,000 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. అంతేకాదు మధ్యవర్తిగా వ్యవహరించిన నవీన్ కుమార్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో నవీన్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించాడు అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. కస్టమ్స్ అధికారులు నవీన్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించి వాచీలను చేరవేశాడని చెప్తున్నారు. హర్షరెడ్డి కొనుగోలు చేసినట్లుగా గుర్తించాము అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. కానీ నేను ఎటువంటి వాచెస్ని కొనుగోలు చేయలేదని హర్షరెడ్డి చెప్తున్నారు. లగ్జరీ వాచీల స్కామ్, మొత్తం స్కామ్ విలువ 100 కోట్ల రూపాయల పైనే జరిగినట్టుగా కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. అందులో 2 వాచెస్ను హర్షరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి కొనుగోలు చేశాడు. నగదును మాత్రం, పేమెంట్ మాత్రం క్రిప్టో కరెన్సీ హవాలా మార్గంలో నగదు చెల్లింపు చేశారు అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. అయితే హర్షరెడ్డి దీంతో నాకు సంబంధం లేదు, 27వ తారీఖున హాజరవుతాను, ప్రస్తుతం డెంగ్యూ తర్వాత కోలుకుంటున్నాను అని హర్షరెడ్డి చెప్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఏంటి కస్టమ్స్ సమన్ల గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? దీనిపైన హర్షరెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఏమైనా స్పందిస్తున్నారా? హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలో లగ్జరీ వాచ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో చెన్నై కస్టమ్స్ అధికారులు రాష్ట్ర గృహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్షరెడ్డికి సమన్లు జారీ చేసిన సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే పొంగులేటి హర్షరెడ్డితో కూడా మనం సంప్రదించాము. ఖచ్చితంగా ఈ అంశంపై తనకు ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు తనపై ఉన్నాయి, తనపై వస్తున్నటువంటి అభియోగాలన్నిటి కూడా తాను కొట్టుపారిసినట్టు హర్షరెడ్డి తనతో ఆర్టీవీతో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తాను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను, డెంగ్యూ జ్వరం కారణంగా కొద్ది రోజులుగా తన అనారోగ్యం బాగాలేకపోవడం కారణంగా తను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇటువంటి అంశాలపై నిరాధారమైనటువంటి వార్తలతో కావచ్చు, అభియోగాలపై కావచ్చు, సమన్లపై తనకు ఎటువంటి సంబంధం లేదని హర్షరెడ్డి చాలా స్పష్టంగా ఆర్టీవీతో చెప్పడం జరిగింది. ఈ నెల 4న విచారణకు హాజరు కావాలంటూ హర్షరెడ్డికి ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి కంపెనీ డైరెక్టర్ గా, వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా హర్షరెడ్డి ఉన్నారు. ఆయనకి ఆ కంపెనీ పేరిట ప్రస్తుతం సమన్లు జారీ చేసినట్లయితే మనకి సమాచారం ఉంటుంది. చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ నెలన విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి దీనికి సంబంధించి ఒక సమన్లు అయితే జారీ చేసినట్టు ప్రస్తుతం చాలా పెద్ద ఎత్తున సమాచారం అయితే మనకి చాలా స్పష్టంగా అందుతుంది. దీనికి సంబంధించి హాంకాంగ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ముబీన్ అనే ఒక వ్యక్తి సింగపూర్ నుంచి చెన్నైకి ఇటీవల వచ్చారు. ఆయన వచ్చినప్పుడు పూర్తిగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసినప్పుడు ఆయన దగ్గర లగ్జరీ వాచ్లు పట్టుబడ్డాయి. సో వాటి విలువ దాదాపు 1 కోటికి పైనే ఉంటుందని కస్టమ్స్ అధికారులు కూడా గుర్తించారు. పూర్తిగా హవాలా క్రిప్టో కరెన్సీ రూపంలోనే ఈ లగ్జరీ వాచ్ల కుంభకోణం జరిగినట్లు ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు అయితే చాలా స్పష్టంగా సమాచారం అయితే అందిస్తున్నారు. ప్రధానంగా నవీన్ అనే ఒక మధ్యవర్తి ద్వారా ముబీన్ దగ్గర నుంచి హర్షరెడ్డి లగ్జరీ వాచ్లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తమ లేఖలో అయితే చాలా స్పష్టంగా పేర్కొంటారు. సమన్వయంలో కూడా అదే అంశాన్ని పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీన పొంగులేటి హర్షరెడ్డి హాజరు కావాలంటూ కస్టమ్స్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. కానీ ఈ నెల 3వ తారీఖున హర్షరెడ్డి కూడా రిప్లై ఇచ్చారు కస్టమ్స్ అధికారులకు. తనకు ఆరోగ్యం బాగాలేదు, తను డెంగ్యూ ఫీవర్ బారిన పడ్డాను, ఖచ్చితంగా తనకు కొంతకాలం సమయం ఇవ్వాలి, ఈ నెల 27వ తేదీన లోపు ఎలా అయినా సరే ఖచ్చితంగా హాజరవుతానంటూ కూడా రిప్లై పంపించినట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ అంశాన్ని పీటీఐతో కూడా పొంగులేటి హర్షరెడ్డి మాట్లాడారు, ఈ అంశాన్ని ధృవీకరించారు. కానీ ఖచ్చితంగా ఇది ఒక నిరాధారమైనటువంటి వార్తలు, ఈ ఆరోపణలు అభియోగాలపై తనకు ఎటువంటి సంబంధం లేదు, తాను ఎటువంటి వాచ్లు కొనుగోలు చేయలేదనేది పొంగులేటి హర్షరెడ్డి చెప్తున్నటువంటి వాదన. రోహిత్, రైట్ ఉదయ్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డికి కస్టమ్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. లగ్జరీ వాచెస్ స్మగ్లింగ్ కేసులో హర్షరెడ్డికి నోటీసులు పంపించారు. ఈ నెల 4వ తారీఖున హాజరు కావాలి అని కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే 3వ తారీఖున రిప్లై నోటీస్ ఇచ్చారు పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి. డెంగ్యూ జ్వరం తర్వాత కోలుకుంటున్నాను, 27వ తారీఖు లోపు విచారణకు హాజరవుతాను అని హర్షరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తోంది.
కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని హర్షరెడ్డి అంటూ ఉన్నారు. సింగపూర్ నుంచి చెన్నైకి లగ్జరీ వాచెస్ను తీసుకొచ్చాడు మహమ్మద్ ఫరీద్ ముబీన్ అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ముబీన్ను అరెస్ట్ చేసి విచారిస్తే నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత హర్షరెడ్డి పేరును కూడా వాళ్ళు చెప్పారని చెప్తారు. 2 లగ్జరీ వాచెస్ విలువ 1,73,00,000 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. మధ్యవర్తి నవీన్ కుమార్ ద్వారా ముబీన్ నుంచి వాచీలను హర్షరెడ్డి కొనుగోలు చేసినట్టుగా గుర్తించాము అని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. హర్షరెడ్డి 2 వాచెస్ను కొనుగోలు చేశారు. నవీన్ మధ్యవర్తిగా వ్యవహరించారని చెప్తున్నారు. కానీ హర్షరెడ్డి మాత్రం నేను ఎటువంటి వాచెస్ కొనుగోలు చేయలేదు, అదంతా నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్తున్నారు. ఆర్టీవీ హర్షరెడ్డితో మాట్లాడినప్పుడు అదే విషయాన్ని చెప్పారు. డెంగీ జ్వరం తర్వాత కోలుకుంటున్నాను, ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు, ఆ సంబంధం చూసే వార్త విని నేనే షాక్ అయ్యానని హర్షరెడ్డి చెప్తూ ఉన్నారు. ఒకసారి హర్షరెడ్డి పీటీఐతో కూడా మాట్లాడారు. పీటీఐతో ఏం మాట్లాడారు చూద్దాం.